ఏది బావా ఇదంతా? పవిత్రమైన ఆ గంగాజలం నెత్తిన చల్లుకుంటే చేసిన పాపాలు తొలగిపోతాయంటారు. కానీ నేను చేసిన పాపాలు పోవాలంటే నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను బావా. బావగారు అది కాదు. కాదనకన్నా. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టినాదా? పిచ్చబట్టింది నాకు కాదే, మీకు. అందుకే 25 పగను మర్చిపోయి ప్రేమ ప్రేమ అంటూ పాకులాడుతూ ఈ మోసగాన్ని నెత్తినెక్కించుకొని ఊరేగిస్తా ఉండాలి. మీ నాయన్ని చంపినోడి తల నరకాల్సింది పోయి ఆడి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటా ఉండారు. ఎప్పుడైతే ఆ పని చేసినారో అప్పుడే నా బిడ్డలుగా మీరు చచ్చిపోయినారు. ఆడదాన్ని కాబట్టి పిండం పెట్టలేక ఫోటోలకి దండలేసి సరిపెట్టుకున్నా. అమ్మా, శుభమా అంటూ నిశ్చితార్థం చేసుకునే సమయంలో ఇట్లాంటి పనులేంటమ్మా? అసలు నువ్వు తల్లివేనా? బిడ్డల సంతోషం కోరే తల్లులుంటారు కానీ చావు కోరే తల్లిని నిన్నే చూస్తున్నాను. తండ్రి చావుని మర్చిపోయి తల్లి బాధను లెక్క చెయ్యని మీలాంటి బిడ్డలు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. రేయ్, మీకు చెబితే అర్థం కావడం లేదురా. ఆడి మాయ మాటలు నమ్మి పగని ఇడిసిపెట్టి మీరు మారిపోయినారు. కాని ఈడు మారలా. మేక వన్నెపులి వీడు. వాడు పంజా విసిరేదాకా మీకు తెలీదు. అమ్మా, బావగారిని ఇంకొక మాట అన్నావంటే తల్లివని కూడా చూడను. ఆయన నిజంగా దేవుడు కాబట్టి మనం చేసిన తప్పులన్నీ మర్చిపోయి పిల్లలు సంతోషంగా ఉండాలని 10 మెట్లు కిందకి దిగి వాళ్ళ పెళ్లిళ్ళు చేయిస్తా ఉండాడు. నీకిష్టం ఉంటే వచ్చి అక్షంతలే, లేదంటే నోరు మూసుకున్న మూల కూసో. రే, నీ మాయ మాటలు కపట ప్రేమలు చూపించి నా బిడ్డల్ని మార్చినట్టు నన్ను మార్చలేవు. ఇప్పుడు చెప్తున్నా విను, ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. రే పెద్దిరెడ్డి, నువ్వు నాశనం అయ్యేంత వరకు నా కంటి మీద కునుకు కూడా రానివ్వను. అత్తా, నేను కోపంతో కన్నెర్ర చేసి ఉండుంటే ఎప్పుడో నీ కుటుంబం మొత్తం నాశనం అయి ఉండేది. తెలుసుకుంటారో అని ఇన్నేళ్లు ఆగా. బిడ్డ సిరి పుణ్యమా అని ఈరోజు అందరూ మారినారు. అంత మంచి మనసున్న తల్లికి 4 అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి నీకు మనసు రావడం లేదు. ఇదిగో ఇప్పుడు చెప్తుండా, ఈ పెళ్లి ఆపుతానన్నావు కదా. ఈ పెళ్లి ఆపడం నీ తరం కాదు కదా, నీ జేజమ్మ తరం కూడా కాదు. అత్తా, అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరుగుతాది. నా చేతులతో నేనే జరిపిస్తాను. నీకు చేతనైంది నువ్వు చేసుకో.
జరగదు, జరగనివ్వను. తండ్రి చావును మర్చిపోయి తల్లి బాధను లెక్క చేయని మీలాంటి బిడ్డలు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. ఏంది బావగారు, జరిగింది గుర్తు చేసుకుని ఇంకా బాధపడుతూ ఉండారా? మర్చిపోయే మాటలు కాదమ్మా అవి, మానిపోని గాయాలు. అయినోళ్ళు ఇంటికొస్తే ఆనందంగా పంపించాల్సింది పోయి అవమానం చేసి పంపించాం. నాకేం అవమానంగా లేదు ఇంద్రాణి, కానీ మీరు వద్దు వద్దు అంటున్నా పట్టుబట్టి అక్కడ నిశ్చితార్థం జరిపించి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. అలా అని బాధపడుతూ కూర్చుంటే ఎలా నాన్న? నాన్నమ్మ అలా మాట్లాడడం మనకు కొత్త ఏం కాదు కదా. కావచ్చు, కానీ మిమ్మల్ని చనిపోయిన వాళ్ళుగా భావించి మీ ఫోటోలకు దండలు వేసి దీపం పెట్టడమే అదే నన్ను కలవర పెడుతోంది. మన కలలు నిజమవ్వాలంటే అలాంటి అశుభాలు అడ్డంకుల గురించి ఆలోచించకూడదు నాన్న. ఆ విషయాలని నువ్వు పెద్దగా పట్టించుకోపోవచ్చు ఇంద్రాణి, కానీ నేను అలా కాదు. బావగారు, ఒకప్పుడు నేను చాలా మొండి పట్టుదలతో ఉండేదాన్ని, కానీ అదంతా మర్చిపోవడం అలవాటు చేసుకున్నాను. ఇంకా పట్టింపులేంటి నాన్న? పదండి భోంచేద్దాం. ఇప్పుడు ఆకలిగా లేదమ్మా. మీరు తినలేదని అమ్మ కూడా తినలేదు నాన్న. రండి భోంచేతురు కానీ. రండి నాన్న. రండి బావగారు, అందరం కలిసి భోంచేద్దాం. బద్రి,
రేయ్, నేను సాఫ్ట్గా ఉండమని చెప్పాను గాని మరీ ఇంత చాదస్తంగా తయారవమనలేదురా. చాదస్తం కాదత్తా, చాలీసా, హనుమాన్ చాలీసా. ఇది వింటే కొండంత ధైర్యం వస్తుంది, కొండలనైనా ఢీకొట్టే సత్తా వస్తుంది. ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందట. అలా ఉందిరా నీ వ్యవహారం. ఆ కొండారెడ్డి పెద్దిరెడ్డిల్ని ఎదుర్కోలేకపోయావు, నువ్వు కొండల్ని ఢీకొడతావా? నీకో విషయం తెలియదత్తా, నా ఇన్స్పిరేషన్ నువ్వే. టైం బాలేనప్పుడు సైలెంట్ అయిపోవడం, టైం వచ్చినప్పుడు వైలెంట్గా రియాక్ట్ అయ్యి అవతల వాళ్ళని వ్యానిష్ చేసేయడం. ఏడ్చావులే. ఏం చాముండి గారు, ప్లాన్ బాగా వర్కౌట్ అయిందా? అయ్యింది నా పిండాకుడు. ఎందుకు చాముండి గారు అంత చిరాకు పడుతున్నారు? జరిగిందేంటో శాంతంగా చెప్పండి. నువ్వు ఒకడివి మధ్యలో ఎదురు దెబ్బ తగిలి నేను ఏడుస్తా ఉంటే శాంతం శాంతం అంటూ నీ ఎదవగోలొకటి. అంటే ప్లాన్ ఫ్లాప్ అన్నమాట. అంతేగా. నేను కాదనుకున్నోళ్ళు, నన్ను కాదనుకున్నోళ్ళు అంతా కలిసి మనం కాకూడదనుకున్న ఆ సిరి సంజుల నిశ్చితార్థం నా కండ్ల ముందే జరిపించినారు. మీరేం చేశారు? అక్షంతలు వేసి ఆశీర్వదించారా? మనసు చంపుకొని నా కొడుకు కూతురు ఫోటోలకి దండలేసి శాపనార్థాలు పెట్టినాను. అయినా అదేం పట్టించుకోకుండా మొండి పట్టుదలతో వాళ్ల నిశ్చితార్థం జరిపించి నా మొహం మీద కొట్టినట్టు చేశారు. నా మనవడతో జరగాల్సిన నిశ్చితార్థం ఆ పెద్దిరెడ్డి కొడుకుతో జరుగుతుంటే నా రక్తం సలసల కాగిపోయింది. నా కళ్ళ ముందే ఆ పెద్దిరెడ్డి ఆడి కుటుంబం నవ్వుతూ తిరుగుతా ఉంటే నా బాధనంతా పంటి బిగువున పట్టి కోపాన్నంత పిడికెట్లో చంపేసినాను. ఆవేశపడితే పగ తీరకుండానే మీ ప్రాణం పుట్టుక్కుమంటుంది చాముండి గారు. మీలాంటి వాళ్ల కోసమే మన పెద్దవాళ్లు సందర్భానికి తగ్గట్టుగా సామెతలు కనిపెట్టారు. ఇల్లు అలగ్గానే పండగ అయిపోదు, అలాగే నిశ్చితార్థం జరగగానే పెళ్లి అయిపోదు. అట్టాగే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అనే సామెత కూడా ఉంది. మరి దానికేమంటా? చాముండి గారు, ఈ సునంద మీ చెంతనుండగా మీకు చింతెందుకు దండగా? నిన్ను నమ్ముకొని వస్తే నువ్వు యోగా, ధ్యానం, అహింస, శాంతి అంటూ సన్యాసిలా తయారయ్యావు. ఇక ఆవిడి గారిని నమ్ముకుంటే ఏం చేస్తుందో? మీరేదో పొడి చేస్తారని మీతో పొత్తు కలిపితే మీరు నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు. చాముండి గారు, ఈ సునంద ఆడే ఆట మీకు అర్థం కాదు చాముండి గారు. చదరంగంలో గెలవాలనుకున్నవాడు దృష్టి రాజు మీద పెట్టకూడదు. రాజుని దెబ్బతీయాలంటే ముందు సైన్యాన్ని దాటాలి. సైన్యాన్ని తప్పించాక మంత్రి అడ్డుపడతాడు, అప్పుడు వాడడ్డు తొలగించాలి. మంత్రి అండలేకపోతే మిగిలిన ఒంటెలు, ఏనుగులు ఏమీ చేయలేవు. అప్పుడు ఆటోమేటిక్గా రాజు ఒంటరివాడైపోతాడు. కాబట్టి రాజుని ఓడించాలంటే ముందు అతని బలగాన్ని తగ్గించి బలహీనుణ్ణి చేయాలి. బలహీనుడితో బరిలోకి దిగితే గెలుపు దానంతటదే మనల్ని వరిస్తుంది. అదే నేను చేస్తుంది, చెయ్యబోతోంది. నువ్వు చెప్పింది అర్థమైనట్టుగానే ఉంటాది, కానీ ఏమీ అర్థం కావడంలే. అయ్యా, పిలిచారంట? ఎక్కడికి పోయా సాంబ్రెడ్డి? బయటే ఉన్నానయ్యా, కూలోళ్ళకి డబ్బులు ఇస్తావా? సరే, ఇక నుంచి పెండి పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అట్టాగే చూసుకుంటానయ్యా. భజంత్రి వాళ్ళతో వంట వాళ్ళతో మాట్లాడినావా? మాట్లాడానయ్యా, వంట వాళ్ళని 2 రోజులు ముందే రమ్మన్నాను. మంచి పని చేసినావు. ఆ పంతులు గారికి కూడా ముందుగానే డబ్బులు పంపించు, లేకపోతే చివర్లో మెలుకలు పెడతాడు. అట్టాగేనయ్యా. అయ్యా, చిన్న మాట.
చెప్పు సాంబిరెడ్డి. మీరు ప్రతిదీ ఇంత వివరంగా అడగనవసరం లేదయ్యా. మీకు నీడలా బ్రతుకుతున్నాను. మీ మనసెరిగినోన్ని. మీ ఆలోచనల్ని అంచనా వేయలేనా? పెళ్లి పనుల గురించి మీరు మర్చిపోండి. అన్నీ నేను చూసుకుంటానుగా. మీరు ప్రశాంతంగా ఉండండి. నాకు తెలుసు సాంబిరెడ్డి నీ గురించి. ఎట్టయినా మన ఇంట్లో పెళ్లి కదా, కొంచెం కంగారుగా ఉంటుంది. అవన్నీ నేను చూసుకుంటానయ్యా. నే వెళ్ళి కూలోలను పంపించేసొస్తా. అట్నే సాంబిరెడ్డి. అన్నా అన్న ఓ తూరిలా రాన్నా. ఏడికిరా? రాన్నా చెప్తాను. అరే ఏడికి నరసింహ? నువ్వు రాన్నా. ఏడికిరా? నువ్వు రాన్నా చెప్తాను. ఇక్కడ చాలా పనులున్నాయి నరసింహ. అంతకన్నా ముఖ్యమైన పని అన్నా. ప్లీజ్ అన్న రాన్నా. ఏడికి తీసుకుపోతా ఉండవురా? ఏం జరిగిందా? రాన్నా. పోయినాక నీకే తెలుస్తుంది. రాన్నా. నరసింహ రాన్నా చెప్తాను. రా. ఎవరు చంపారో తెలియదన్నా. వాళ్ళను మాత్రం విడిచిపెట్టకూడదు. నిన్ను చంపిన వాళ్లను వదిలిపెట్టను లక్ష్మి. వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని మరీ చంపుతారు. నా మీద పగ పెంచుకొని నన్నేమీ చెయ్యలేక ఏ పాపం తెలియని నిన్ను పొట్టున పెట్టుకున్నారు.
సాంబిరెడ్డి గారు పోయి చాలాసేపు అయింది. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. ఎక్కడికి పోయి ఉంటాడు? అరే సాంబిరెడ్డి, ఎక్కడికి వెళ్ళినావురా? నువ్వు లేకపోయేసరికి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. అయ్యా అది ఏమైనా సాంబిరెడ్డి? అయ్యా అది మా దూరపు చుట్టం చనిపోయింది, చూడనీకి వెళ్ళానయ్యా. అక్కడి నుంచే వస్తుండానయ్యా. సర్లే, నీ భార్యను కూడా ఇంటికి రమ్మనాల్సిందిరా. తను రాలేదయ్యా, నేనే తన కాడికి పోవాలా. కనీసం పెళ్లి సమయానికన్నా వచ్చే ఏర్పాటు చూసుకో. సరే సరే, పనులన్నీ అట్టాగే ఉండిపోయినాయి. ఆ పంతులు గాడికి పొమ్మన్నాను కదా, పోయిరా ఒకసారి. అయ్యా, ఇకపై పనులన్నీ నరసింహ చూసుకుంటాడు. ఏమైందిరా? నీకేదైనా ఇబ్బందిగా ఉండదా? నీ మొహం చూస్తుంటే అట్టాగా అనిపిస్తా ఉండదురా. ఏదైనా ఉంటే చెప్పరా, నా కాడ దాపరికం ఎందుకు? అబే అదేం లేదయ్యా, సావుకు పోయినానని చెప్పినాను కదయ్యా. వాళ్ళకి నేను తప్ప వేరే దిక్కు లేదు, నేనే అగ్గిపెట్టినాను. కాబట్టి ఈ 10 రోజులు నేను పెళ్లి పనులు చేయకూడదయ్యా. ఏదన్నుంటే ఇటు చూసుకుంటాడు. సర్లేరా, ఎవరు చేస్తే ఉండదు. డే నరసింహ, కాస్త చూసుకో. అట్టాగేనయ్యా. సాంబిరెడ్డి నరసింహులు మాట్లాడుకుంటుండగా నా చెవులారా నేను విన్నానయ్యా. చనిపోయిన సాంబిరెడ్డి భార్య చేతిలో ఒక చెబుతు దొరికినాదంట. అదెవరితో కనుక్కొని వాళ్ళ అంతు చూస్తానంటున్నాడయ్యా సాంబిరెడ్డి. దానికి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఆ చెవిదిద్దు ఇంకెవరితో కాదయ్యా, నాదేనయ్యా.